నేను ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు, ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు చెప్పిన ప్రధాన విషయం ఏంటంటే, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ మాత్రమే సరిపోదు, భవిష్యత్ అంతా కూడా కోర్ ఇంజనీరింగ్తో కూడినటువంటి పరిజ్ఞానంతో కూడినటువంటి కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ ప్లస్ కోర్ ఇంజనీరింగ్ లేదా ఏఐ ప్లస్ కోర్ ఇంజనీరింగ్, ఇట్లాంటి కంబైన్డ్ కోర్సెస్, కంబైన్డ్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకే మీకు ఫ్యూచర్లో ప్లేస్మెంట్స్ వస్తాయనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటంటే, కేవలం మీకు ఏఐ స్కిల్సో డేటా సైన్స్ స్కిల్సో మీకు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఈ ఏఐ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ మాత్రమే స్కిల్స్ సరిపోవు. ప్రస్తుతం మనకు మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అవసరం. మల్టీ డిసిప్లినరీకి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని, స్కిల్స్ను ఈ నెక్స్ట్ వేవ్ కానీ, స్కేలార్ కానీ, న్యూటన్ లాంటివి ఇవ్వలేవు. కాబట్టి మనకు ఒకటి మీ నెక్స్ట్ వేవ్, స్కేలార్, న్యూటన్ లాంటివి వచ్చేటువంటి ఒక అడ్వాన్స్డ్ మీకు సాఫ్ట్వేర్ స్కిల్స్ అనేది అవసరం. ఇది మొదటిది. అదే సందర్భంలో మీకు మల్టీ డిసిప్లినరీ స్కిల్స్ అవసరం, దాంతోపాటు ఒక ప్రొఫెషనల్ స్కిల్స్ అవసరం. సో ఈ మూడు కూడా అవసరం. ఇవి ఒక మంచి యూనివర్సిటీ దొరుకుతుంది. గతంలో చెప్పాను, హైదరాబాద్ సామీర్పేట రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి కావేరీ యూనివర్సిటీ దానిలో ఒకటి. రెండవది మీకు గణపతి యూనివర్సిటీ గుజరాత్ అహ్మదాబాద్లో, ఇది అన్నిటికంటే అద్భుతం, సుమారు 300 ఎకరాల క్యాంపస్. అదేవిధంగా మీకు క్వాంటమ్ యూనివర్సిటీ డెహ్రాడూన్లో ఉంది, ఇది జస్ట్ 7-8 లక్షలు అవుతుంది. ఇంతకుముందు చెప్పిన గణపతి యూనివర్సిటీ కూడా 11-12 లక్షలు అవుతుంది. అదేవిధంగా మీకు చెన్నైలో ఉన్నటువంటి సవితా యూనివర్సిటీ, ఢిల్లీలో మానవ రచన యూనివర్సిటీ, బెంగళూరులో ఎస్వ్యాస యూనివర్సిటీ, ఇవన్నీ కూడా 8 నుంచి 12, 13, 14 లక్షలు అయిపోతున్నాయి.